नमो भगवते वासुदेवाय। भागवत सप्ताह प्रेरणाय नमः। विश्वसागर वेदिकपै श्रीमद्भागवत महायज्ञम् अवधान महोत्सवम्। పంచభూతేషు జలస్య మహత్వం అత్యంత విశిష్టం. అనంతమైన సాగరం కేవలం జలరాశి కాదు, అది పరమాత్ముని దివ్య లీలలకు నిలయం, అనంత దైవ సంపదల జన్మస్థానం. ఆది మధ్యాంతరహితుడు, సృష్టి స్థితిలయ కారకుడైన ఆ శ్రీమన్నారాయణునికి ఆవాసమై మత్స్య కూర్మ వరాహ అవతారాలకు ఆది నిలయమై లీలామానుష విగ్రహుడైన ఆ విష్ణుమూర్తి అవతార గాథలకు మూలక్షేత్రంగా ప్రకాశిస్తోంది ఈ సాగరం. సర్వసంపత్ప్రదాయిని సర్వమంగళ శ్రీ మహాలక్ష్మీదేవికి పుట్టినిల్లై జగన్మోహన కౌస్తుభానికి, దేవతల అమరత్వానికి, ఆయుర్వేదం, కల్పవృక్షం, కామధేను, ఐరావతం, ఉచ్చైశ్రవాది సకల దివ్య వైభవాలకు ఆదిగర్భం ఈ మహాసాగరం. హనుమలంఘన సాహసానికి సాక్షిగా, విజయ సందేశాన్ని మోసిన సుందరకాండ సుధామాధుర్యానికి వారధిగా నిలచిన ఈ సాగరం సేతు నిర్మాణానికి పునాదై, రావణ సంహారానికి మార్గమై, సీతారాముల పునః సంయోగానికి సజీవ సాక్ష్యమై నిలిచింది. ప్రళయసాగర ఘోషలు సమస్త విశ్వం జలమయమైన వేళ వటపత్ర సాయిగా లోకాలను రక్షించిన ఆ పరంధాముని లీలకు వేదిక ఈ సాగరం. సప్తద్వీప వసుంధరగా కీర్తింపబడే ఈ భూమిపై 300 భాగాన్ని ఆక్రమించిన సప్త సముద్రాలు సృష్టి వైభవానికి ప్రతిబింబాలుగా విరాజిల్లుతున్నాయి. అటువంటి అనంత సాగరమే వేదికగా సప్తాహ దీక్షతో జీవరాశికి మోక్షాన్ని అందించే మోక్ష జ్ఞాన యజ్ఞం, పూజ్య గురుదేవులు సంకల్పించిన విశ్వసాగర వేదికపై శ్రీమద్ భాగవత మహాయజ్ఞం అవధాన మహోత్సవం. నారద మహర్షి అచంచల దీక్షను, వ్యాస భగవానుని అఖండ జ్ఞాన వైభవాన్ని, చుకయోగేంద్రుల అమృత భక్తిరస మాధుర్యాన్ని తనలో లీనం చేసుకుని మూర్తి భవించిన జ్ఞానస్వరూపులు త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ ప్రణవ పీఠాధీశులు బ్రహ్మశ్రీ పద్దిపట్టి పద్మాకర్ గురుదేవులు. పవిత్ర ఆషాఢ మాసాన అట్లాంటిక్ మరియు కరీబియన్ మహాసముద్రాల అలలపై జూలై 25 నుండి ఆగస్టు 1 వరకు ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ తీరం నుండి ఈ క్రూజ్ ప్రయాణం సాగనుంది. ఈ యాత్ర రొవాటన్, హొండురాస్, మహాగనీ బే, బెలీజ్ మరియు కోజిమల్ మెక్సికో దేశాల తీరాలను స్పర్శిస్తూ ముందుకు సాగుతుంది. ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త శకాన్ని ప్రారంభిస్తున్న ఈ ఘట్టంలో వ్యాస పూర్ణిమ రావటం, జగద్గురువు శ్రీమద్ భాగవత అధిష్టాత అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముని సంపూర్ణ కృపా కటాక్షం. లక్షలాది మందికి మోక్ష మార్గం చూపిన గురుదేవులు ఆధ్యాత్మిక గురువుగానే కాక సాహితీ రంగంలోనూ శిఖరాగ్ర స్థానాన్ని అధిరోహించారు. తెలుగు సాహితీ ప్రక్రియల్లో తలమానికమైన అవధాన విద్యను
ఖండాంతరాలు దాటించి సప్తఖండ అవధాన సార్వభౌమగా జగత్ప్రసిద్ధిగాంచిన గురుదేవులు సాహిత్య చరిత్రలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక చిరస్మరణీయమైన అద్వితీయ ఘట్టంగా సాగర గర్భంలోని విశ్వసాగర వేదికపై జూలై 27వ తేదీన 100 పృచ్ఛకుల మధ్య అవధాన సాహితీ మహోత్సవం అనే శీర్షికన తమ 30వ శతావధానాన్ని ఆవిష్కరించనున్నారు. అట్లాంటిక్ కరీబియన్ సముద్రాల అనంత జలరాశి సాక్షిగా సాగే ఈ మహోత్సవం భావితరాలకు దిశానిర్దేశం చేస్తూ తెలుగువారి మేధా వైభవాన్ని చిరస్థాయిగా నిలిపే ఒక చారిత్రక వారధి. అనంత సాగర గర్భాన సనాతన ధర్మ ప్రచారమే ధ్యేయంగా సాగే శ్రీమద్ భాగవత సప్తాహ అమృత మాధుర్యాన్ని అక్షరార్చనగా సాగే శతావధాన మహోత్సవంతో సమ్మిళితం చేస్తూ శ్రీ గురుదేవులు నిర్వహిస్తున్న ఈ ఆధ్యాత్మిక సాహితీ విన్యాసం భక్తులను ఆ పరంధాముని దివ్యధామానికి చేర్చే జ్ఞానవారధిగా నిలవాలని ఆ గోకులేశుడైన శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తూ బలం గురో ప్రవర్తతాం.